ఏంటి సార్ ఇక్కడ జనవాణి కార్యక్రమంలో పార్టీ కార్యాలయానికి వచ్చారు మంగళగిరి. ఏంటి సార్ మీ సమస్య ఏంటి ఇక్కడ? సమస్య ఏంటంటే కమిషనర్ కి పెట్టుకున్నాం, కాగితం పెట్టుకుంటే పన్ను ఇంటికి ట్యాక్స్ చేయమని పెట్టుకున్నాం మేము. మా అమ్మగారిది రిజిస్ట్రేషన్ భూమి, మా నాన్నదేమో బేపారం. రిజిస్ట్రేషన్ బేపారం రెండు ఉన్నాయన్నమాట. మా అమ్మగారికి రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వేయమంటా ఉంటే ట్యాక్స్ వేయట్లా. మున్సిపాలిటీ వాళ్ళంతా లంచాలు తింటున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. కాబట్టి మాకు ట్యాక్స్ వేసి సర్వే కూడా పెట్టుకున్నాం. సర్వే సర్వే చేయకుండా ఆయన పారిపోయాడు. కమిషనర్ పెట్టుకున్నాం కొన్ని వేయమని, ట్యాక్స్ వేయమని. ట్యాక్స్ వేయమంటే వాళ్ళు పారిపోతున్నారు. లంచాలు ఎందుకు వేయట్లేదు ట్యాక్స్? ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ భూమి, ఇంటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, డ్రైనేజీ పన్నులు ఇవేం లేవంటారా? ఉన్నాయి. ఉన్న ట్యాక్స్ చేస్తే మా పేరు మీద వస్తాయి కుళాయి పన్నులు కానీ. అయినోళ్ళు ఏం చేస్తున్నారు, అయినోళ్ళు ఖాళీ చేయట్లా, అద్దోళ్ళు ఖాళీ చేయట్లా. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని మా అమ్మ మా నాన్న చనిపోయారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుని పెద్దోళ్ళు వాళ్ళు ఏంటంటే సీటింగ్ చేస్తున్నారు. అంటే మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో అద్దెకుండే వాళ్ళు, మా వాళ్ళు అయినోళ్ళు కలిపి మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. ఇప్పుడు మరి సమస్యని కళ్యాణ్ గారి దగ్గర తీసుకొచ్చారు కదా సార్ దగ్గరికి. నాకు ట్యాక్స్ ఏమంటే ఇట్లా నాకా ఇప్పుడు 10-15 కోట్ల దాకా నష్టం చేశారు అద్దోళ్ళు గాని మా వాళ్ళు గాని. సీటింగ్ కేసు పెడదాం అనుకుంటే పోలీసులు చేరి తీసుకోవట్లేదు. కొత్తపేటలో లంచాలు అయిపోతుంది. స్టేషన్ లో కూడా ఎవరు సార్? ఎవరు? మా వాళ్ళే, దాయాదులు, బాబాయ్ పిల్లలు. ప్రభుత్వ అధికారులు ఎవరండి? ఏ ఆఫీస్ లో ఉండేవాళ్ళు? ప్రభుత్వ అధికారులకు చెప్పుకుంటున్నా నేను. మున్సిపాలిటీ ట్యాక్స్ వేయమంటున్నాం మేము. ట్యాక్స్ చేయమంటే ట్యాక్స్ చేయట్లా. సర్వే పెట్టుకున్నాం డాక్యుమెంట్ ప్రకారంగా, ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రకారంగా. సర్వే చేయట్లా. సర్వే వాడు లంచం తిని వాడు పారిపోతున్నాడు. ఈ ఉద్యోగస్తులు పారిపోకుండా 10 ఏళ్లు దాకా జాబులో ఉండేటట్టు చేయాలా. నేను వచ్చింది 3 నెలలే అంటున్నాడు. 3 నెలలకి 2 నెలలకి బదిలీ అయిపోతున్నారు లంచాలు తీసుకొని. సర్వే చేయట్లా. సర్వేకి ట్యాక్సీ చలానా కట్టాను 500. చలానా కట్టినా సర్వే చేయట్లా. ఇప్పుడు కనీసం ముగ్గురు ఏమో మారిపోయారు, 3-4 దాకా సర్వే వాళ్ళు. వచ్చినప్పుడల్లా సర్వే పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీ ఆస్తులు అన్నారు కదా సార్, అలా ఇబ్బంది పెడుతున్నారు కదా, ఎంత వాల్యూ చేస్తారు సార్? ఎంత విలువ ఉంటాయి? 15 కోట్లు చేసిద్ది. 15 కోట్ల రూపాయల భూములు. అద్దులు 10 కోట్ల దాకా అద్దులే రావాలా. అద్దులు ఇట్లా అద్దోళ్ళు ఖాళీ చేయట్లా. మా వాళ్ళు చేయొద్దని అద్దోడికి ప్రోత్సాహం ఇస్తున్నారు మా వాళ్ళే. మరి దీని గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడాలి, అలాంటివి? స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చా 4-5 తడవలు పోయి. సిఏ గారు ఉంట్లా, రైటర్ గారు ఉండట్లా. తిరిగి మానుకొని ఇంట్లో కూర్చున్నావు. 15 సంవత్సరాల నుంచి ఇంట్లోనే కూర్చోంటున్నా. డబ్బు ఎట్టుంటే అటు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీ అయినోళ్ళు, ఈ అద్దున్నోళ్ళు, వీళ్ళందరూ కలిపి అధికారులకు లంచాలు ఇచ్చి మోసం చేస్తున్నారంట. నాకు 10 కోట్ల దాకా అద్దెలు రావాలా. అది పాపత్తి 15 కోట్లు అయింది. ఎక్కడ పోయినా నాకు న్యాయం జరగట్లా. ఇప్పుడు ఏ ఊరు సార్ ఇది? గుంటూరు నార్త్ సెంటర్ లో కృష్ణమాలానికి మాల. ఎక్కడండి? గుంటూరు నార్త్ సెంటర్ లో కృష్ణమాలానికి మాల. గుంటూరు నార్త్ సెంటర్ లో ఇల్లు, అపార్ట్మెంట్, 4 స్టేర్ల అపార్ట్మెంట్. 10 కోట్లు రెంట్లు రావాలి నాకు. రెంటు కట్టట్లా. అదేమంటే దౌర్జన్యంగా రౌడీ బాబుగా మాట్లాడుతున్నారు అద్దోళ్ళు. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అది మాత్రం మనకు తెలియదండి. నేను ఎక్కడ పోయినా గానీ వాళ్ళు ముందు పోయి డబ్బు కట్టేస్తున్నారు. నాకు ఏ మున్సిపాలిటీలో కూడా పని కావట్లా. స్టేషన్ పోయి రిపోర్ట్లు పెట్టుకుంటా ఉంటే సీఏ ఉన్నప్పుడు రైటర్ ఉంటారు, రైటర్ ఉన్నప్పుడు సీఏ ఉంటలా. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి సార్ ఈ ఇబ్బంది మిమ్మల్ని పెడుతుంది? ఇప్పుడు ఆయన 30 సంవత్సరాల నుంచి కోర్టులో కూడా డబ్బు పెట్టుంటే అది మాట్లాడుతున్నారు లాయర్లు కూడా 30 మంది పెట్టాం. లాయర్లు కూడా కొనేస్తున్నారు. ఆర్డర్ ఇవ్వమంటే పోలీస్ ఆర్డర్ ఇట్లా లాయర్లు కూడా పోలీస్ ఆర్డర్ ఇట్లా. అంటే మీరు ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళా మీకు న్యాయం అనేది జరగట్లా. ఇప్పుడు మరి ఖచ్చితంగా మరి మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకొచ్చి సాల్వ్ అవుద్ది అనుకుంటారు? మరి సాల్వ్ చేయాలా? మరి పదవులు వచ్చినప్పుడు సాల్వ్ చేయాలా. సాల్వ్ చేయకపోతే మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేము. మనం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత, సీఎం అన్న తర్వాత ఎవరైనా గానీ బాధ్యతగా చేస్తే వాళ్ళు మళ్ళీ రెండోసారి రావడానికి కూడా వీలు ఉంటది. ఇప్పుడు అనంతపురం, అటు అనంతపురం ఊర్లో అంటున్నారు కబ్జా జరుగుతున్నాయి. స్థలాలు కూడా కొన్ని కోట్లు కబ్జాలు జరుగుతున్నాయి. రౌడీ రుబాబు చేస్తున్నారు. స్థలాలు, ల్యాండ్లు ఎక్కడ ల్యాండ్లు ఖాళీగా ఉంటే అక్కడ జెండా బాధటం, ఆక్రమించుకోవటం, దౌర్జన్యం చేస్తున్నారు. ఏదైనా నాలాంటి వాడు చెప్పుకోవటానికి కూడా మీ ఇలాంటి వాళ్ళు కూడా తొందరగా రావట్లా. ఎందుకంటే మీకు కూడా అపాయం ఉంటది. ఇప్పుడు మీరు వచ్చారు డైరెక్టర్, మీరు అడిగారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా.
కాబట్టి అంతా మోసం అయిపోతుంది. ఖచ్చితంగా లంచం లేని పని కావట్లా, డబ్బు ఇచ్చిన వాడికి పనులు ఎమ్మటే అయిపోతుంది. డబ్బు లేని వాళ్ళము ఏం పెడతాం మనం? తినటానికే లేదయ్యా మాకు. కూలీ నాలు చేసుకునేవాళ్ళు. నేను వంట పనికి పోతున్నా, పనులు లేవు. ఇంటికాడ పిల్లల పనికి పోతే ఒక రోజు బారు, పనులు లేవు. ఇసుక పెరిగిపోయింది. పిల్లలు ఈ టాపీ పనికి వెళ్తారు. ఆ మూమెంట్లో అల్లాడిపోయాం. ఇసుక రేటు పెరిగిపోయి 30-40 వేలు పెరిగిపోయింది ఈ జగన్ ప్రభుత్వంలో. ఇసుక కూలీ నాళాలు పోలేదు. జనం ఎంత ఉత్కృష్టపడుతున్నారంటే అంత ఉత్కృష్టపడుతున్నారు. మోసాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడున్న మాట కాసేపు ఉండట్లా. మనుషులు కూడా మారారు. సీటింగ్ వాళ్ళు ఎక్కువైపోయారు. నిజాయితీ గల వాళ్ళకి బొవ్వే లేదు. అంత మోసం అయిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లా. ఇప్పుడున్న మాట కాసేపు ఉండట్లా. ఇప్పుడు మనుషుల దగ్గర ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లా. సో ఖచ్చితంగా మీకు పవన్ కళ్యాణ్ గారు అయితే సమస్యని చూసి నాకు సమస్య పవన్ కళ్యాణ్ గారు చేర్చాలా, మరి చేస్తానని ఆయన పార్టీలో ఎక్కాడు. పాపం ఆ బాబు న్యాయం చేయాలా, నా మొర వినాలా. మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నేను చెప్పుకోవాలా. ఖచ్చితంగా ఆయన అయితే ఆఫీసులో అవకాశం మాత్రం ఇస్తారంటే? చేయట్లేదు బాబు. ఈ మున్సిపాలిటీలో చేయట్లా, మున్సిపాలిటీలో చేయట్లా. కోర్టుకు ఆర్డర్ కని పోతే కోర్టు ఒక లాయర్ 5 లక్షలు ఆర్డర్ కన్నాడు. 5 లక్షలు కాదు 7 లక్షలైనా ఇస్తానయ్యా, నాకు పోలీస్ ఆర్డర్ తీయ్యా అంటున్నా. నా ఆస్తులన్నీ కబ్జా అయిపోయినాయి. డిగ్రీ అయిన దాన్ని కూడా స్వాధీనం చేయట్లా. అంతా మోసాలు అయిపోతుంది. జడ్జీలు డిగ్రీలు బాగానే ఇస్తున్నారు. లాయర్లు వచ్చే వాళ్ళకల్లా అంతా ఒకటే ఒకళ్ళు 30 మంది లాయర్లు అయిపోయారు. లాయర్ డిగ్రీ అయిన దాన్ని కూడా స్వాధీనం చేయలేదు. 53 సంవత్సరాలు అయింది. కోట్లకు ఉండేవాడిని. నాకు ఇరస్త పుట్టిపోయి కోర్టు కూడా తిరగలేకపోతున్నాను. నాకు కరోనా వచ్చింది. కరోనా మూమెంట్లో కూడా తిరగల. 53 ఏళ్ళు అయింది డిగ్రీ అయ్యి. జడ్జీలు న్యాయం బాగానే చేస్తున్నారు. పేటలు 30 మంది పేటలు అయిపోయారు. కోర్టుకు పోయినప్పుడు న్యాయం చేయాలిగా. లాయర్లు న్యాయం చేయట్లా. ఎటు డబ్బు ఉంటాడు తిరుగుతున్నారు లాయర్లు కూడా. రైట్ సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమస్య కోసం ఒక ఆలోచించి ఒక సమయం ఇస్తారు. ఇప్పుడు అంతా ప్రపంచం ఎట్లా ఉందంటే దొంగల దోపిడీ అయిపోయింది. రామరాజ్యం అనేది లేదు. రావణ రాజ్యం అయిపోయింది. రామరాజ్యం లేదు. రావణ రాజ్యం అయిపోయింది. ఒకరిదొకరు లాక్కోవటం, ఆస్తులు కాడ కబ్జాలు చేయటం, రౌడీ షీటర్లా మాట్లాడటం. ఇప్పుడు వాళ్ళు అంత మోసం అయిపోయింది అయ్యా. న్యాయం ధర్మం అనేది లేదు. నేను తిరుగుతున్నా పవన్ కళ్యాణ్కి. ఇట్లా పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లా, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లా. ట్యాక్స్ ఏమని కమిషన్ అడిగితే అమ్మటే బదిలీ అయిపోతున్నారు. మేము వచ్చింది 4 రోజులేక 5 రోజులేక. కోర్టు ఆటలు కూడా తీయట్లా, పోలీసు ఆటలు కూడా తీయట్లా. ఎక్కడ పోయినా గానీ లంచాలతో పని అయిపోయింది. డబ్బు ఉండేవాడికి ముందుగానే చేస్తున్నారు. డబ్బు లేనివాడు మాత్రం వాడు తిరిగినా కూడా ప్రయోజనం ఉంట్లా అసలు. ఓకే సార్, అది